ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ రుక్మిణి, చివరి క్షణంలో పీటల మీద నిన్ను కూర్చోపెట్టి రాజుని పెళ్లి చేసుకుంటావని అడిగాను. నువ్వు ఇష్టంతో ఒప్పుకున్నావో, నా మాట కాదనలేక ఒప్పుకున్నావో నాకు తెలీదమ్మా. రాజు చాలా మంచివాడమ్మా. నీకు అన్ని విధాలా తగినవాడు. నా కూతురున్నప్పుడు కూడా చాలాసార్లు రాజు లాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. కానీ నా చేతుల మీదుగా జరిపించలేకపోయాను. అందుకేనేమో ఆ భగవంతుడు ఆ కూతురు స్థానంలో ఈ కూతుర్ని పంపి అప్పుడు నేను చేయలేకపోయిన పెళ్లిని ఇప్పుడు చేసేలా చేశాడు. కానీ పెళ్ళైతేనే అంతా మంచి జరిగిపోయినట్టు కాదమ్మా. ఈ బంధాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. బంధం అంటే నీ మెడలో వేసుకున్న 3 ముళ్ళు, నువ్వు రాజు కలిసి వేసిన 7 అడుగులు మాత్రమే కాదమ్మా. వాటన్నిటికీ మించి నమ్మకం, ప్రేమ, ఒకరి మీద ఒకరికి గౌరవం, ఇలా చాలా ఉంటాయమ్మా. భార్యాభర్తల దాంపత్యం బాగుండాలి అంటే ఆ ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఇద్దరి బంధం 10 కాలాల పాటు బలంగా ఉండాలి అంటే నమ్మకం చాలా ముఖ్యం. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయాలనే ఆలోచన ఏ మూలన పుట్టకూడదు. నీకు ప్రేమైన, కోపమైన, ద్వేషమైన, ఆనందమైన అన్నీ నీ భర్తే అవ్వాలి. రాజుని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి వాడి గురించి నాకు తెలుసు. నమ్మితే ప్రాణమైనా ఇస్తాడు. నిన్ను సంతోషంగా చూసుకుంటాడమ్మా. చంద్ర అన్నయ్య, రాజు రుక్మిణుల పెళ్లి నేను అనుకున్నట్టు విడిగా జరగలేదు. కానీ నేను అనుకున్నాను కాబట్టే ఇలా జరిగింది. అంతా దేవుడి దయ. మన రూపల మనింట్లోనే ఉంటుందని ఆశపడే లోపే ఇంకో ఇంటికి పయనమైపోయింది. మనకి దూరం అయిపోతుందని తెలిసినప్పటి నుంచి నా మనసుకి భారంగానే అనిపించింది. ఆ భారాన్ని ఆ భగవంతుడే దించేశాడు. రూప విషయంలో తండ్రిగా ఏ కార్యం చేయలేకపోయిన నా బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. కనీసం రుక్మిణి విషయంలో అయినా ఆ పొరపాటు జరగకుండా చూద్దాం అనుకుంటున్నాను. మీరు ప్రతిసారి అలా అనకండి నాన్న. మీరు నా విషయంలో ఏ తప్పు చేయలేదు. కొన్ని విషయాల్లో నేనే తప్పు చేశాను నాన్న. ఇప్పుడు రూపస్థానంలో రుక్మిణిలా వచ్చి కూడా తప్పు చేస్తున్నాను. మిమ్మల్ని మోసం చేస్తున్నాను నాన్న. వీటన్నిటికీ త్వరలోనే ముగింపు పలుకుతాను. అప్పటి వరకు నేనే తప్పు చేసినా నన్ను క్షమించండి నాన్న. మీరేం చేయాలనుకున్నారో చెప్పండి అన్నయ్య. మేమందరం దగ్గరుండి జరిపిస్తాం. అవును బావగారు, రూప విషయంలో ఏమీ చేయలేకపోయావన్న బాధ ఉంది. రూపకి చేస్తున్నావనుకుని ఇప్పుడు రుక్మిణికి చేస్తాం. చెప్పండి బావగారు. రే దీపక్, వీళ్ళందరూ ఒకే దారిలో ఉన్నారు. వీళ్ళ దారి మార్చాలి. మీ బంధం బలపడ్డానికి, మీ దాంపత్య జీవితం బాగుండటానికి ఎలాంటి ఆటంకాలు మీ జీవితంలోకి తొంగి చూడకూడదంటే సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాం. చంద్ర, అన్నయ్య, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే అన్నయ్య. సరేనమ్మా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. భోజనాలకు ఏర్పాట్లు చూస్తాను. అట్లే చిన్నమ్మ. పదబండి.
ఛ! సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాం. రే దీపక్, పెళ్లిని ఆపుదామంటే ఆపలేకపోయాం. కానీ మీ మావయ్య ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అంటున్నాడు. మనం ఇలాగే ఊరుకుంటే మన ముందే శోభనం అంటాడు. వాళ్ళందరికీ ఏవో మంచి రోజులు వచ్చినట్టు సంబరాలు చేసుకుంటుంటే మనం మాత్రం ఇలా చేతులు పిసుక్కుంటూ ఉండాలి. అలా జరగడానికి వీల్లేదురా. ఏదో ఒకటి చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యేలోపే రుక్మిణిలా నటిస్తోంది రూపే అని నిరూపించాలి. మీ మావయ్య వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. అలా నిరూపించాలంటే మనకు ఆ ఫోన్ ఎక్కడుందో తెలియాలి కదా మమ్మీ. తెలుసుకుందాం దీపక్. ఫోన్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అదెక్కడుందో తెలుసుకోవాలి. ఏది ఏమైనా సరే రుక్మిణే రూపా అని నిరూపించే తీరుతాను. అమ్మా, నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఆనందంకి ఆవుతూ లేవు. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బంటి, నాకు థ్యాంక్స్ ఎందుకు? అమ్మాయి గారేంటి రుక్మిణిలా కాకుండా నార్మల్గా మాట్లాడుతుంది? రుక్మిణి అన్న విషయం మర్చిపోయిందా? రుక్మిణి! నువ్వు ఆగు రాజు. నువ్వు చెప్పు బంటి, అమ్మకెవరైనా థ్యాంక్స్ చెప్తారా? అది కాదమ్మా, నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకున్నావు. నాకు అమ్మగా మారిపోయావు. మా తాతయ్యకి కూతురుగా ఉండిపోయావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. బంటి, నీకొక నిజం చెప్పనా? ఎవ్వరికీ చెప్పకూడదు. ఏంటమ్మా అది? చాలా పెద్ద సీక్రెట్. ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్పనమ్మా, చెప్పు. బంటి, నేను రుక్మిణిని కాదు, మీ అమ్మ రూపని. రుక్మిణి! నిన్నాగమని చెప్పాను కదా రాజు. బంటి, నేను మీ అమ్మ రూపుని. నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను.